నేను కదా చాలా మంది కూడా ఏమంటారు అంటే పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు అని అంటారు. మరి దాని గురించి నేను చెప్పదలుచుకున్నాం. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకుని ఏం చేసిండు? వాళ్ళకి ఎవరికి ఏమని ఆయన చేసిండు? అసలు ఎవరికి అన్యాయం చేయాలి పవన్ కళ్యాణ్? అసలు ఎవరికి అన్యాయం చేసిండు? ఆయనకు తెలియని వయసులో చిన్నప్పుడు ఎప్పుడో చేసుకుండు. అది లేదు, రుణం లేదు, పోయింది. ఏడ తీసిన గీతకి ఎవడు మార్పు లేడు. మనం చేయలేదా తప్పులు? చాలా మంది ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు ఏమంటారు 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, ఆయన ఇంట్లో ఆయనకి సరిగా లేదు అని ఇంకా వేరే పార్టీ వాళ్ళు అంటారు. తెలియకుండా ఒక్కొక్కరు 30 మంది 40 మంది పెట్టుకుని రూమ్ లో ఉంటే బాగుంటది. మన పవన్ కళ్యాణ్ అట్లా చేయలేదుగా. అట్టేం చేసిండు? ఆమె సెటిల్ చేసిండు. ఏమని చేసుకుంటే మాత్రం ఏడ వదిలిపెట్టిండు. ఇప్పుడు 2 బిడ్డల్ని ఏ రాజకీయ నాయకుడన్నా బిడ్డల కొడుకులు పక్కకు వచ్చిండ్రా? ఆ బిడ్డ పక్కకు వచ్చింది, ఈ బిడ్డ పక్క సంప్రదాయం బట్టలు వేసుకొని మన పవన్ కళ్యాణ్ ఆడికి పోయినా కూడా 2 బిడ్డలను పక్కన పెట్టుకొని పోయిండు. ఏ రాజకీయ నాయకుడని వచ్చిందా? ఆడ కుటుంబం కానరాట్లేదు, ఆ సంప్రదాయం కానరాట్లేదు. అక్కడ మన పవన్ కళ్యాణ్ సంప్రదాయం కానరాట్లేదు. ఆడ కానత్తున్నా కానట్లేదా? బుద్ధి ఉండాలకైతే కానద్దు. ఎమర్చి చేయాలి ఎప్పుడు 24 గంటలు ఆ మనిషిని ఎమర్చి చేయాలనుకున్నోడికి కానరాదు.